శ్రీమతి నమః. తెలంగాణలో గొడవలు జరుగుతున్నాయి కదా. మొన్నటి వరకు ఒక ఎత్తు, ఈ రోజు నుంచి ఇంకొక ఎత్తు. ఈ గొడవల్లో స్టూడెంట్స్ కూడా వచ్చేసారు. నాకు ఈ స్టూడెంట్స్ కూడా వచ్చారు అని అనగానే బంగ్లాదేశ్ సంఘటన ఒకటి, మన భారతదేశంలోని అందులోనూ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో జరిగిన గొడవ ఒకటి గుర్తుకొచ్చింది. బంగ్లాదేశ్ లో కూడా చూడండి, అప్పుడు జరిగిన గొడవ ముందు చూడడానికి విద్యార్థి ఉద్యమం లాగా కనిపించింది, రిజర్వేషన్స్ కి సంబంధించి మనకి కనిపించింది. కానీ రాను రాను వెళ్తూ ఉంటే ఒక రాజకీయ కోణాన్ని సంతరించుకుంది అక్కడ గొడవ కూడా. ఈ రోజుకి కూడా అక్కడ ఏ విద్యార్థి ఉద్యమం అని చెప్పి మొదలు పెట్టారో అది విద్యార్థి ఉద్యమంగా కాకుండా అసలు ఎన్ని అల్లర్లకి దారి తీసేస్తుందో, హిందువులను ఏదో విధంగా సర్వనాశనం చేసే విధంగా ఆ గొడవ వస్తుంది. అంటే స్టార్టింగ్ పాయింటే వాళ్ళు ఏదో కారణంతో రెచ్చగొట్టారు అక్కడ, అది ఇంకా రగులుతూనే ఉంది. ఒక్క విద్యార్థి మూమెంట్ అయితే ఈ పాటికి చల్లారిపోయి ఉండాలి కదా, ఇప్పటికీ చల్లారలేదు అంటే అక్కడ మనకి అర్థం అవుతుంది. అలాగే 1938లో ఏం జరిగిందంటే ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతంలో అక్కడ హిందువులు హిందువులు ఏం చేస్తున్నారు అంటే వందే మాతరం పాటని పాడుకుంటున్నారనమాట. ప్రణవనాదంలా వీళ్ళు ఆ వందే మాతరాన్ని పాడుకుంటున్నారు. ఆ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ప్రార్థనా స్థలం ఉంది, అక్కడికి అందరూ వెళ్లి పాడుకుంటూ ఉంటారు. హిందువులు కూడా ఏం చేశారు అంటే ఈ వందే మాతర గీతాన్ని పాడుతూ ఉంటే ముస్లింలకి ఆ పాట పాడడం నచ్చలేదట. నచ్చకపోవటం వల్ల మీరు ఈ పాటను పాడడం కుదరదు అని చెప్పి వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. అప్పుడు హిందువులు ఏం చేశారు అంటే ఎందుకు కుదరదు, మేము పాడతాము, ఇది జాతీయ గీతమే తప్ప మతపరమైన గీతం కాదు కదా అని చెప్పి వీళ్ళు అప్పుడు వీళ్ళిద్దరికి ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ కాస్త అక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ కో తెలిసిందనమాట. అక్కడికి వెళ్తే అక్కడ ఛాన్సలర్ వాళ్ళు కూడా ఏమని చెప్పారు అంటే మీరు ఈ వందే మాతర గీతాన్ని పాడకూడదు అని చెప్పి అక్కడ ఉన్న ప్రార్థనా స్థలాన్ని మూసేయించారు. అప్పుడేమో ఈ విద్యార్థులు ఏం చేశారంటే గదుల్లో పాడుకుంటే ఆ గదుల్లో పాడుకోవడానికి కూడా అక్కడ ఉన్న మిగతా వాళ్ళు ఒప్పుకోలేదట. అప్పుడు మళ్ళీ గొడవ అయితే అక్కడ వైస్ ఛాన్సలర్ ఏం చెప్పారంటే మీరు క్షమార్పణ చెప్పండి, లేదు అంటే ఈ రోజు రాత్రి 9 గంటల లోపుగా హాస్టల్ ని ఖాళీ చేసి వెళ్లిపోవాలి అని చెప్పారట. అప్పుడున్న స్టూడెంట్స్ కి ఏమో కోపం వచ్చింది, అదేంటి మేము తప్పు చేయలేదు కదా, మేము తప్పు చేయనప్పుడు మేము ఎందుకు క్షమార్పణ చెప్పాలి అని. అయితే సరే మీరు క్షమాపణ చెప్పకపోతే మీరు వెళ్లిపోండి అని చెప్పి బయట పంపించేసింది. అప్పుడు వాళ్ళు ఆ పిల్లలందరూ అక్కడ జైన మందిరంలో ఆ రోజు రాత్రి తలదాల్చుకున్నారు. ఈ విషయం రాష్ట్రం అంతా తెలిసిపోయింది, అట్టుడికిపోయిందనమాట. ఎక్కడెక్కడెక్కడెక్కడ విద్యార్థులందరూ కూడా ఈ ఓయూలో జరిగే గొడవకి అందరూ మద్దతు వచ్చేసారు. ఇలా మద్దతు వచ్చేసినప్పుడు మరి గొడవ జరుగుతుంటే విద్యార్థులు కూడా రోడ్డు మీదకి వెళ్తూ ఉంటారు కదా. ఒకసారి ఇలాగే విద్యార్థులు రోడ్డు మీద కనిపిస్తే అక్కడ ఓయూలో పనిచేసే ఒక కెమిస్ట్రీ లెక్చరర్ కారు మీద వెళ్తూ అక్కడ ఈ పిల్లలు కనిపిస్తే ఆ కాఫీర్ల మీద నుంచి మోటార్ బండిని పోనివ్వు అన్నట్టు. ఎంత చూడండి కోపం మన వాళ్ళంటే. అఫ్ కోర్స్ ఆ బండి నడుపుతున్న డ్రైవరు అలాగేం వెళ్ళనివ్వలేదని అనుకోండి, అక్కడ ఆపేసి అలా కూర్చున్నాడు అనుకోండి. చెప్తున్నాను మన వాళ్ళంటే ఎంత కోపమో, ఎంత కోపం ఉంటేనో ఆ పిల్లల మీదకి బండిని పోనమంటారు చెప్పండి. అప్పుడు ఏం చేశారు అంటే ఈ విద్యార్థులందరూ కలిసి అప్పటికక్కడ దగ్గరలోనే గాంధీజీ గారు ఉంటే గాంధీ గారి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నారు, మేము చేసింది తప్పు కాదు కదా, అక్కడ వందే మాతరాన్ని మేము పాడితే మా మీద ఇలా వాళ్ళు కక్ష తీర్చుకుంటున్నారని చెప్తే అప్పుడు గాంధీ గారు ఏమన్నారంటే అవునవును మీరు చేసిన తప్పేం లేదు, మీరు చేసింది రైటే, నేను కూడా ఒప్పుకుంటున్నాను, వందే మాతరం ఏమి మతపరమైంది కాదు కదా అని చెప్పి వాళ్ళకి అక్కడ చెప్పి కనీసం ఆయన ఒక ఉత్తరం ఆ వైస్ ఛాన్సలర్ కి రాసున్నా లేదు అంటే ఒక కబురు పంపించున్నా ఈ పిల్లలందరూ మళ్ళీ కాలేజీకి వెళ్లి చదువుకుని ఉండేవారు. అది చెయ్యకపోగా పాపం పిల్లలేమో గాంధీ గారికి చెప్పేసిన తర్వాత పాపం పిచ్చి పిల్లలు నమ్మేశారు, ఓహో మనకు మాట ఇచ్చారు కదా ఏదో న్యాయం చేస్తారులే అని. కానీ ఈ గాంధీ గారు ఏం చేశారో తెలుసా, హైదర్ అమ్ముడికి ఉత్తరం రాశారనమాట. ఏమని రాశారు, పిల్లలు వచ్చారు నా దగ్గరికి, అక్కడ జరుగుతున్న దానికి నాకు సంబంధం ఏమీ లేదని నేను వాళ్ళకి చెప్పేశాను, వాళ్ళు వెళ్లిపోయారు, మీరు ఏదైనా చర్యలు తీసుకోవాలి అని అనుకుంటే తీసుకోండి, నాకు ఎటువంటి సంబంధము లేదు, నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పి ఉత్తరం రాశారట. వాళ్ళకి ఉత్తరం రాయటానికి ఈయనకి సమయం దొరికింది గాని ఈ విద్యార్థుల జీవితం ఏమైపోతుంది అని కనీసం ఒక్కసారి కూడా ఆలోచించలేదు కదా. అలా ఆలోచించి ఉండుంటే ఆ పిల్లలు మళ్ళీ యూనివర్సిటీలోకి వెళ్లి చదువుకుని ఉండేవారు కదా. అలా చదువుకోపోవటం వల్లే కదా ఆ రోజు ఎంతమంది విద్యార్థుల జీవితాలు పాడైపోయాయి చెప్పండి.
ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఈ పుష్ప సంఘటన సినిమా గురించి జరిగినప్పుడు అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గరికి వచ్చి విద్యార్థులే అక్కడ ఉన్నవన్నీ పగలగొట్టేసి అన్ని విసిరేసి మొక్కల్ని తోసేసి ఇష్టం వచ్చినట్టు గొడవ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ గొడవ చేస్తున్న ఈ విద్యార్థులు ఎవరికైనా సరే ఏదైనా జరిగితే అటు ప్రభుత్వం గాని ఇటు అల్లు అర్జున్కి సంబంధించిన వాళ్ళు గాని ఎవరైనా ఒక్క పైసా ఇస్తారా? తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్కి పంపించేది చదువుకోమనే కదా. కాలేజీలకి యూనివర్సిటీలకి ఎందుకు పంపిస్తారు? బాగా చదువుకుంటే రేపొద్దున వాళ్ళ జీవితంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారన్న నమ్మకంతోనే కదా పంపిస్తారు. అలా పంపించినప్పుడు చదువుకోవడం మానేసి ఇప్పుడు ఈ గొడవలన్నీ జరుగుతున్నాయి. ఎన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి? 10 రోజుల నుంచి జరుగుతున్నాయి. 10 రోజుల నుంచి కూడా సద్దు మనగలేదు. అదేదో కోర్టులో కేసు అవుతోంది. వాళ్ళు చూస్తారు కదా. అలాంటిది వాళ్ళు చూస్తారు అని వదిలేకుండా ఇప్పుడు ఆ స్కూల్లో నుంచి కాలేజీల నుంచి పిల్లలు వచ్చేసి అక్కడ గొడవ పడితే ఇప్పటికప్పుడు న్యాయం జరిగిపోతుందో చెప్పండి? ఎవరి మీద మనం ప్రేమ చూపిస్తున్నాం? ఇటు రాజకీయ నాయకుల మీద చూపిస్తున్నామా, ఇటు సినిమా వాళ్ళ మీద చూపిస్తున్నామా? ఎవరి మీద అయితే మనం ప్రేమ చూపిస్తున్నామో వాళ్ళు మనకి ఏదైనా జరిగితే ₹1 డబ్బులు విదిలిస్తారా? మన శరీరానికి ఏదైనా ఇబ్బంది జరిగితే ఆ ఇబ్బందిని వాళ్ళు ఏమైనా పంచుకుంటారా? ఏది పంచుకోరు తెలుసా? ఈ గొడవలన్నీ అయిపోయిన తర్వాత రేపొద్దున అన్ని సద్దుమణిగిపోయిన తర్వాత అందరూ ఒకటే అయిపోతారు. ఇప్పుడు మీరు ఎవరి తరపునైతే గొడవ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా అవసరం వచ్చింది, మా ఇంట్లో ఇంత ఇబ్బంది ఉంది, ₹1,00,000 ఇవ్వండి అని చెప్పి చేయి చాపి చూడండి. ₹1,00,000 కాదు కదా, ₹1 కూడా మీ చేతిలో పెడతారా వాళ్ళు? అవసరానికి వాడుకుంటారు అంతే. వాళ్ళకి మనుషులు కావాలి, అందుకే మనుషుల్ని వాడుకుంటారు. పిచ్చి పిల్లల్లాగా చదువుల్ని నాశనం చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకుని భవిష్యత్తుని తాకట్టు పెట్టేయకండి. ఈ రోజు ఒక్క రోజు మన జీవితంలోంచి వెళ్ళిపోయింది అంటే వెళ్ళిపోయిన రోజు మళ్ళీ తిరిగి రాదు. కష్టపడి సాధించి జీవితంలో ఉన్నత స్థితిలో మనం కూర్చోవాలి. ఇలా ప్రతిదానికి రోడ్ల మీదకి వచ్చేసి గొడవలు పడుతుంటే పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి. తల్లిదండ్రులు చెప్పండి, మనం ఎక్కడైనా అన్యాయం జరిగితే ఎదిరించాలి, ప్రశ్నించాలి, కానీ అక్కడంతా విధ్వంసం సృష్టించేయకూడదు కదా. అలా విధ్వంసం సృష్టించేస్తే పక్కవాడికి మనకి ఇంకా తేడా ఏముంటుందో చెప్పండి? జాగ్రత్తగా పిల్లల్ని చూసుకోండి. పిల్లలకి మంచి చెడు చెప్పండి. ఇలాంటి గొడవల్లోకి వాటికి వెళ్ళొద్దని చెప్పండి. పిల్లలు మీరు కూడా మీ భవిష్యత్తుని చాలా జాగ్రత్తగా చూసుకోండి. రేపు అన్న రోజు ₹1 కావాలంటే ఎవ్వరు ఇవ్వడు తెలుసా? నాకు ఇది అవసరము అని చెప్పి ఇప్పుడు నీ పక్కన ఉన్న స్నేహితుడి దగ్గరికే వెళ్ళి ఒరే నాకు ఒక ₹10 అవసరం ఉందా అని చెప్పి నీ ప్రాణ స్నేహితుడిని వెళ్ళి అడగండి డబ్బులు. ₹10 అడిస్తాడేమో. నువ్వు ₹10 అడిగిన 10 సెకండ్లో వాడు మొహం మార్చుకుని బయటికి వెళ్ళిపోతాడు. మళ్ళీ పొరపాటును కూడా నువ్వు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తడు, నువ్వు కనిపించినా సరే మొహం చాటేసుకుని బయటికి వెళ్ళిపోతాడు. ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటారు? ఎందుకు జీవితాన్ని తాకట్టు పెట్టుకుంటారు? ప్రభుత్వము వర్సెస్ అల్లు అర్జున్ గారి గొడవ అలా జరుగుతోంది. వాళ్ళు చూసుకుంటారు. అటు ప్రభుత్వము బాగా డబ్బున్న వాళ్లే, ఇటు అల్లు అర్జున్ గారు బాగా డబ్బున్న వాళ్లే. మనం ఏ ఆసరా లేని నిజాయితీగా ధర్మబద్ధంగా ఉన్న వాళ్ళ వైపు వెళ్ళాము అని అనుకోండి, కనీసం వాళ్ళ కోసం పోరాడాము అనే ఒక తృప్తి ఉంటుంది. రెండు వైపులా అందరికీ డబ్బు ఉంది, రెండు వైపులా పలుకుబడి ఉంది, రెండు వైపులా మ్యాన్ పవర్ ఉంది. అన్ని ఉన్న వాళ్ళ కోసం పిల్లలు ఎందుకండి జీవితాన్ని పాడు చేసుకుంటారు? ఒకసారి ఆలోచించండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి. ఇప్పుడు ఈ వీడియో చేసినందుకు మళ్ళీ అల్లు అర్జున్ గారి మీద వీడియో పెట్టేసిందని కింద కామెంట్లు పెట్టకండి. కేవలం ఇది మోటివేట్ చెయ్యాలని ఉద్దేశంతో మాత్రమే చేశాను. పిల్లల జీవితం పాడైపోకూడదని. 1938లో ఏదైతే సంఘటన జరిగిందో అప్పుడు ఏ పిల్లలైతే చదువును కోల్పోయారో మళ్ళీ అదే స్థితి ఇక్కడికి కూడా రాకూడదు. బంగ్లాదేశ్ లో ఏ పిల్లలైతే చదువుని వదిలేసుకున్నారో, ఎన్ని రోజుల పాటు చదువుని వాళ్ళు నష్టపోయారో అదే స్థితి మళ్ళీ పిల్లలకి రాకూడదు. ఇది సినిమాతో మొదలైన గొడవ ఎక్కడితో ఆగిపోతే బాగుంటుంది, కానీ దీని వెనకాల ఏ కోణాలు ఉన్నాయి అనేది ఎవరికీ తెలియదు. ఎక్కడికి దారి తీస్తుంది అనేది కూడా ఎవరికీ తెలియదు. కాబట్టి పిల్లలు మీరు జాగ్రత్తగా ఉండండి. మీ జీవితాన్ని మీరే చక్కదిద్దుకోండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.